తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ పై రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ వేదికగా దీన్ని నిలదీస్తామని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. విపక్షాల ప్రశ్నలన్నింటికీ డీటైన సమాధానం చెప్పేందుకు మేము సిద్ధమని అధికార పార్టీ నేతలు సవాల్ విసురుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఇప్పటికే అధికార విపక్షాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. ప్రతిపక్షాల ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పేందుకు సిద్ధమని అధికార టీఆర్ఎస్ నేతలు సవాళ్లు విసురుతున్నారు. ప్రజా సమస్యలకు తోడు సీఎం కేసీఆర్ కొత్తగా కట్టించిన క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ వ్యవహారాన్ని ప్రశ్నిస్తామంటున్నాయి విపక్షాలు. ఇప్పటికే క్యాంపు ఆఫీస్ ఉండగా దాన్ని పక్కన పెట్టి వందల కోట్ల విలువైన స్థలంలో కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి కొత్తగా ప్రగతి భవన్ కట్టాల్సిన అవసరం ఏముందని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. కొత్త క్యాంప్ ఆఫీస్ లో బెడ్రూమ్ కు చివరకు బాత్రూమ్ కు కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టారని మీడియాలో కథనాలు వస్తుండటంతో ప్రతిపక్షాల్లో మంట పుట్టిస్తోంది. ఈ విషయం ఇంటా బయటే కాదు, సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం జరిగింది. జనంలోనూ ఈ విషయంపై ఆసక్తి పెరిగింది. నిజంగా కేసీఆర్ బెడ్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టారా అనే చర్చ మొదలైంది. ఇదే విషయాన్ని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గర కొందరు మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దీంతో సహజంగానే ఫ్రాంక్ గా మాట్లాడే తుమ్మల బుల్లెట్ ప్రూఫ్ విషయాన్ని తేల్చేశారు. ముఖ్యమంత్రి ఆయన కుటుంబం భద్రత కోసం అధికారులు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటారని, ఆ మేరకు సీఎం నివాసంలో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టారని తేల్చేశారు. ఆసక్తి చంపుకోలేని మీడియా ప్రతినిధులు సార్ బాత్రూంలకు కూడా బుల్లెట్ ప్రూఫ్ అంటూ ప్రశ్నించారు. ఓ ఎగ్జాంపుల్ చెప్పి మరి ఆ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చేశారు తుమ్మల. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓ సాధారణ కారు మామూలు అద్దాల్లో తిరిగేవాణ్ణని, ఇప్పుడు మంత్రినయ్యాక ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చి అందులోనే తిరగమంటోందని సెలవిచ్చేశారు. ఇక ముఖ్యమంత్రికి ఆ మాత్రం భద్రతా చర్యలు బుల్లెట్ ప్రూఫ్ గట్రా తప్పదని తేల్చేశారు. పనిలో పనిగా విపక్షాలకు ఓ సలహా కూడా ఇచ్చారు. ఇప్పుడు కేసీఆరే కాదు, రేపు మరొక సీఎం వచ్చినా ఇదే ప్రగతి భవన్ గా పిలుస్తున్న క్యాంప్ ఆఫీస్ ఉంటుందని, అందులోనే వాళ్ళు ఉంటారని అంటున్నారు తుమ్మల. మరి ఈ వాదనను విపక్షాలు వింటాయో లేదో అసెంబ్లీ సమావేశాల వరకు వెయిట్ చేయాలి మరి.